వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 1000 స్తంభాల గుడిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీశైల స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తి తరపున పట్టు వస్త్రాల సమర్పణ. మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన 20వ పిల్లర్ని పరిశీలిస్తున్న కేటీఆర్. పాలకుర్తిలో శివరాత్రి జాతరకై సమీక్షా సమావేశం. సిరిసిల్ల నియోజకవర్గంలో 20 లక్షల ఎస్పీడీ పనులకు భూమి పూజ. కోట్ల జయసూర్య ప్రకాష్ కు బ్రహ్మరథం పట్టిన డోన్ ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో టీడీపీ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన ఉపాధ్యక్షులు ముల్లా అక్సర్ బాషా జన్మదినం సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు జెట్టి నాగరాజు, ప్రచార కార్యదర్శి గఫార్, తెలుగు యువత అధ్యక్షుడు ముబాలాల ఆధ్వర్యంలో నాగళ్లపాడు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం టీడీపీ యువ నాయకులు ముల్లా అజముద్దీన్, సమయోద్దీన్ ఆధ్వర్యంలో వృద్ధుల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది. अभी एक ना दाल करने एक ना साइड साइड का కృపా సత్య సంపూర్ణమైన మా యేసుప్రభువా వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముల్లా అన్సర్ బాషా జన్మదినాన్ని పురస్కరించుకొని నీ దాసులు వచ్చిన వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుమారుడు కూడా వచ్చి ఉన్నాడు. మరి సహాయం చేయండి. వారు తెచ్చిన ఆహార పదార్థాలు ఆశీర్వదించండి. వారికి ప్రతిఫలం దయచేయమని ఆహారం అందరినీ నీ దయగల హస్తాల్లో అప్పచెప్పుకుంటూ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మహిమగల నామములు దీనులమై ప్రార్థించి అడిగి వేడుకొనుతున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.
ఇది గొట్టం కానసిన ఎన్నికి రావాలి बारिश चालते साहब पड़ता है भाई 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 हां रेडी फोटो फोन अनुभव अन्नम बचा प्लेट అవునా గబ్బర్ భాయ్ అవునా ఇస్తలేము మనం బయటికి ఒక దిగి తిందాం అంతే ఏముండాయి అవునా ఏం లేనా నరే వాలా సార్ ఏ కట్టారయా సార్ రాత్రి కాదర్ భాయ్ ఏం చేశారా సాయి అన్నా బండి బండి ఇంటికాడ పెట్టచ్చు ఆటోలో వచ్చా ఆ సాయిలే ఆ సాయి ఇద్దరు సాయిలు రెడీగా ఒకరే సాయి పోయా ముందుకు స్వామి ఉండుమా పో హలో వెయ్యి ఏమంత కరెక్ట్ ఏం వెయ్యి ఇంకోటి అట్లా ఏం చెప్తాను ఏం జయశంకర్ భూపాలపల్లిలో మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన 20వ పిల్లర్ దృశ్యాలు. డోన్ శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి డోన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో నేడు మీరిచ్చిన ఘన స్వాగతం మరపురానిదని కోట్ల పేర్కొన్నారు. ఎమ్మిగనూరు నుండి కోట్ల అభిమానులు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున 70 వాహనాల్లో తరలివచ్చారు. క్రేన్ల పెద్దలు కె కృష్ణమూర్తి గారు, మా సోదరుడు కె ప్రభాకర్ గారు,
గారు, కోట రవీంద్ర రెడ్డి గారు, ఇక్కడ చేసిన చేసే పెద్దలారా, సోదరులారా, సోదరులారా, నేతలా నా ఉద్యమకు నమస్కారం. ఎలక్షన్ ముందు ఇంత పేరు చూపిస్తుంటే ఎలక్షన్ ఇంత పేరు చూపిస్తాయి పడుతున్నాయి. ఇది ఈరోజు గౌరవం జరిగే ఈ స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా దేశంలో మోదీ గారు పక్కన ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు పార్టీ పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే రాక్షస ప్రభుత్వం పోలి, ఈ రాక్షస ప్రభుత్వం పోలి. అందుకోసం నేను ముందుకు వచ్చాను. నేను ఒక సెంట్రల్ మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి ప్రయాణ మంత్రిని ఈరోజు మొదలుపెట్టుకు మీదకి వస్తున్నారంటే ఇక్కడ దుర్మార్గం ఎక్కువ ఉంది. అభివృద్ధి లేదు ఇక్కడ. అది మార్కెట్ అభివృద్ధి ఆడుతున్నారు, హాస్పిటల్ అభివృద్ధి ఆడుతున్నారు, రోడ్లెస్ అభివృద్ధి ఆడుతున్నారు. అభివృద్ధి మేము చేశాం. మేము కృష్ణమూర్తి చేసిన అభివృద్ధి సేవత ఎమ్మెల్యేప్పుడు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాం. 70,000 కోట్లు పెట్టి జీడీపీ తీసుకొచ్చి తగ్గింది సేవ తగ్గుతుంది మా కాంగ్రెస్ మంత్రిగా. అప్పుడు పార్టీ తగ్గుతుంది. ఏం చేశాం అభివృద్ధి? అభివృద్ధి కేవలం పులివెందల డోర్లెస్ అభివృద్ధి అవుతుందా? రాష్ట్రం అంతా నాశనం అవుతుంది. రోజు 2,000 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి అంటారు. అక్కడ పులివెందల ముఖ్యమంత్రి 4,000 కోట్లు ఖర్చు పెడితే అది అభివృద్ధి అంటున్నారు. వీళ్ళు కావాల్సింది రాష్ట్రం అంతా అభివృద్ధి పోవాలి. కేవలం డోరు పులివెందలు కాదు అని గౌరవ చేసుకుంటాం. ఎక్కడ పిల్లల భవిష్యత్తు ఏంటి? మన రైతుల భవిష్యత్తు ఏంటి? రిప్లికేషన్ పరిస్థితి ఏంటి? పంట పరిస్థితి ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి అడుగుతాడు. ఇబ్బంది దిశ పెట్టుకోవాలి. అవసరం ఇంత ఉంది. ఈరోజు చాలా మంది సభ్యులు అన్నారు. అంతా కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఆలోచుకుంటే మీకు గుర్తొస్తుంది. గతంలో తెలుగుదేశం కానీ కాంగ్రెస్ అన్ని అభివృద్ధి కానీ తీసుకెళ్లాం. కానీ ఇటువంటి ప్రభుత్వం ఇప్పుడు చూడలేము. అంతా కూడా ఎంత రాక్షస ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? ఇందులో కొరిగాపేట అభివృద్ధి జరుగుతుందా? లేదా హాస్పిటల్ అభివృద్ధి జరుగుతుందా? మన కావాల్సిన అభివృద్ధి కాదు. మన ప్రాంతాలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన పండించే పంటకి ఇబ్బంది కావాలి, మనకు తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. ఇవన్నీ అభివృద్ధి చేస్తున్న ముందుకు పోవాలి. తప్పకుండా నేను మీ ముందు వచ్చాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలక్ట్ చేసి ఎమ్మెల్యేకి పోటీ చేయాలి కాబట్టి మీ అందరు తోడుగా ఉంటారు. మీ కష్టాలు పాల్పంచుకొని కులబద్ధం లేకుండా అన్ని కులాలతో కలిసి ముందుకెళ్తా కూడా పని చేసుకుంటూ ఇంకా ముందు అక్కడ మాట్లాడుతున్నారని కూడా కోరుకుంటాను. హన్మకొండ జిల్లా శ్రీ రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించిన ఆలయ అర్చకులు మహోత్సవంలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అర్చకులు తెలిపారు. మంది అవుతుంది. పోలీస్ అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థ, ఎలక్ట్రిసిటీ, R&B, IB ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది. కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా కాలాతీతమైపోయింది ఉత్సవాల కార్యక్రమాలను.
కాబట్టి రాజేందర్ రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఉత్సవాలు సందర్భించిన మేము మెట్టుగుట్ట కానీ సిద్ధేశ్వర కానీ 1000 స్తంభాల గుడి విషయం లోపల. కాబట్టి ఈరోజు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మనము ఉత్సవ ఆహ్వాన పోస్టర్స్ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజేందర్ రెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, వారి ఆధ్వర్యం లోపల మనం దేవీని శరన్నవరాత్రోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకోవడం, కొన్ని అనివార్య కారణాల వల్ల 2 సంవత్సరాల నుంచి వారు పక్కకు జరిగిన దాని తర్వాత కరోనా రావడం తదితర కార్యక్రమాల వల్ల అది జరగడం జరిగింది. ఇక నుండి దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలందరూ కూడా రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఈ నెల 7వ తేదీ నుండి ఉత్సవాలు మహావైభవంగా ప్రారంభమవుతాయి. 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. 8వ తేదీ నాడు శుక్రవారం మహాలక్ష్మి ఉద్భవించినటువంటి ఆ శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రావడం జరుగుతున్నది. ఆ మారేడు జలములు అనేది శివప్రీతికరమైనటువంటి మారేడు జలములు కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి రావడం వలన ప్రజలందరూ కూడా ధనకనక వస్తువాహనాభివృద్ధి లభిస్తాయి. ఈశ్వరో ఐశ్వర్య, ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వారందరూ కూడా ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా 8వ తేదీ నాడు మహాశివరాత్రి, 7వ తేదీన కూడా ఉత్సవాలను స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ మన రాజేందర్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. కాబట్టి ఉత్సవాల తర్వాత శివరాత్రి రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి శివరాత్రి రోజున సాయంత్రం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. క్యూ లైన్ ఏర్పాట్లు చేస్తాము, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. 1 నిమిషాలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాం. శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరపున ఈవో ఎంబీ నాగేశ్వరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు పాల్గొన్నారు. ఇది ఒక మన గొప్ప అనుభూతి. ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాము. ఇదే పద్ధతి మనం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. అదేవిధంగా శ్రీశైలం నుంచి కూడా మాకు కూడా రావచ్చు. అదే పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. ఇది ఒక మంచి అనుభూతి. మేము నాకు వరకు ఇది ఫస్ట్ టైం రావడం జరిగింది. నాకు పెద్ద అనుభూతిగా భావిస్తున్నాను, పెద్ద అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని తీసుకురావడము అమ్మవారికి అయ్యవారికి శ్రీకాళహస్తీశ్వరుని తరఫున, అదేవిధంగా జ్ఞాన ప్రసూనమ్మ తరఫున ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మైబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం గంగారం మండలం బావురకొండలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గృహలక్ష్మి పథకాన్ని లబ్ధిదారి ఎస్ఎం నర్సయ్యకు అందించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో మహాశివరాత్రి ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలన్నారు. భక్తుల దృష్ట్యా జాతర ఏర్పాట్లను ఆలయ అధికారులతో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అట్లనే ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు, జెడ్పీటీసీ, ఎంపీపీ గారు, మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ పేరు పెట్టిన నమస్కారాలు. మరి ఇప్పుడు ఈ శివరాత్రి మనము ఎటువంటి ఆటంకాలు
డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ కింద స్థాయిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళ సూచనలు ఇచ్చి అవన్నీ కూడా మంచిగా జరుగుతుందని చూడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతలో ఎటువంటి లోపం జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యతలు చేపడతారని కోరుకుంటున్నాం. అట్లనే వేరే డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాంప్స్ ఉండాలి. హెల్త్ క్యాంప్స్లో మెడిసిన్ ఉండాలి, అట్లనే 24 hours ఉండాలి. మరి స్టాఫ్ ఉత్తగా అక్కడ లిస్ట్లో స్టాఫ్ మెంబర్స్ ఉండడం కాదండి. స్టాఫ్ ఎవరైతే అక్కడ టైమింగ్స్లో ఉండాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా అక్కడ ఉండాలి. మరి వేరే వాటర్ ఫెసిలిటీ కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి. వాళ్ళకి 24 hours వాటర్ సప్లై ఉండాలి. అట్లనే నీట్నెస్, శానిటైజర్ కూడా నీట్గా ఉండాలి. ఎక్కడైనా చెత్త ఎప్పుడు వేసింది అప్పుడు ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలి, లేకపోతే అది శుభ్రంగా ఉండదు. ఇది కూడా బాధ్యత తీసుకోవాలి. ఇంకా వేరేగా అంటారా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఇంట్రప్షన్ లేకుండా చూడండి. ఇంకా వేరే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి కూడా చేయాలి. అట్లనే అన్నదానం కూడా జరుగుతుంది. మరి ఈఓ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా పరిశీలిస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. మరి భక్తులకి బస్సులు సౌకర్యం కూడా కల్పించాలి. ముఖ్యంగా శివరాత్రి రోజు 24 గంటలు బస్సు సౌకర్యం ఉండాలి. ఇంకా అడిషనల్గా ఏమైనా బస్సెస్ కావాలంటే అది ముందే చూసుకొని తెప్పించుకోవాలి మనం అడిషనల్గా బస్సెస్. మరి ఈసారి మహాశివరాత్రి బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భక్తులందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకే ఇతర పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి పదవులు నడిపే వారితో, చర్యలు పట్టే వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, మావోయిస్టులకు సంబంధించి వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడిగారు. wind direction enta appudu 10 meter per second ka check point motor check photos videos okay screenshot video automatically record అయిపోతుంది okay good very good and if you want to see this person yes you can zoom sir maximum zoom but we can't recognize easily okay na 1817 2 GPS ఉంది ఒక్కొక్క దానికి 12 రావాలి సార్ 1817 వచ్చినట్టు మనకు క్యారియన్ కావచ్చా మినిమం 12 కావాలి 12 సరే సర్కిల్లో మనం 25 కిలోమీటర్స్ వరకు చూడొచ్చు సార్. ప్రజెంట్ మన హోమ్ పొజిషన్ ఇది సార్. సో
వెంచన్పల్లి బోట్ పాయింట్లో ఉన్నాయి సార్. సో మనం ఈ ఏరియాలో 25 కిలోమీటర్స్ ఎట్ సైడ్ అనేది వెళ్ళి రావచ్చు. సో ఈ లోపు మనకి ఏదైనా బ్యాటరీ డిఫాల్ట్గా సరిపోదు రిటర్న్కు అన్నప్పుడు దాని ఆటోమేటిక్గా మనకు హోమ్ పాయింట్కి వస్తుంది. అట్లా కూడా ఓకే మనం దిగుడేనా ఓకే మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. అటు చూస్తాను ఒకసారి ఇటు అట్లాంటి దానికి పోకూడదు. తర్వాత యూత్ కూడా ఇందాక అక్కడ మత్స్యకారుల పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదివినాడు, అతను ఇంకా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి గ్రో కావడానికి ఛాన్సెస్ ఇవ్వడుతున్నాం. మాకు అతన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయించి కొద్దిగా ఉద్యోగానికి ఇవ్వడానికి అట్లాంటి వాళ్ళందరినీ ఇటు సైడ్ చూడమని చెప్తున్నాను నేను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.